ఈరోజు ప్రధానంగా ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ గురించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ మా రాయలసీమకు సాగునీరు తాగునీరు కోసం దాదాపు 950 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30-40% పనులు పూర్తి చేసిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత 2024 ఎన్నికలు వచ్చేసాయి. అటు తర్వాత రాయలసీమ ముద్దుబిడ్డ, రాయలసీమ నుండి 3 సార్లు ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తారని చెప్పి రాష్ట్రంలో ఉండే రాయలసీమ వాసులు, రైతులు మరి ముఖ్యంగా చాలా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు చేస్తారు అప్పుడు చేస్తారు ఎదురు చూసిన సందర్భంలో మొన్న రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడడం జరిగింది. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని మీరు నిలిపివేయండి, పనులు చేయొద్దండి అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి పని నిలబెట్టేశారని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ రైతుల పట్ల ఏ విధంగా మోసపూరిత కుట్రలు చేస్తున్నారని బహిర్గతం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. కాబట్టి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మాకు సాగునీరు తాగునీరు రావాలంటే ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తేవడానికి మేధావులు రైతులు అందరితో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరూ కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సాగునీరు తాగునీరు కోసం మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో దాన్ని పూర్తి చేయాలని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేయాలని చెప్పి మేము ఒత్తిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక కార్యాచరణ రూపొందించడానికి ఇక్కడ ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని వివిధ స్థాయిలో అన్ని కూడా ఇది ఇప్పుడే అక్క కూడా చెప్పారు, గ్రామ స్థాయిలో వరకు కూడా దీని మీద డిస్కషన్ చేసి ప్రతి ఒక్క ప్రజలకు కూడా అవగాహన కల్పించి రాబో రోజుల్లో ఈ రాయలసీమకు అన్యాయం జరగకుండా ఏదైతే సాగునీరు తాగునీరు కోసం ఇబ్బందులు లేకుండా మనం కలిసి సమిష్టిగా పోరాటం చేస్తే తప్ప ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదని చెప్పి ఈ పెద్దలందరూ కూడా ఇక్కడ వేదిక మీద మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత మనమందరూ కూడా మన గ్రామాల్లో దీని మీద చర్చ మొదలుపెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తేనే మాకు సాగునీరు తాగునీరు అందుతుంది. లేకపోతే ఎడారి ప్రాంతం జైసల్మార్ తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదైన అనంతపురం జిల్లా ఎడారి జిల్లా అవుతాదని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనమందరూ కూడా మేధావులు చెప్పడం జరిగింది. కాబట్టి ఎడారి జిల్లా కాకోకుండా సస్యశ్యామలం చేసుకోవడానికి మనమందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ యొక్క కార్యాచరణ ముందుకు తీసుకొని పోయి రాబో రోజుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చే కార్యక్రమం ఏ నిర్ణయం మీరు తీసుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని కట్టుబడి మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్.